రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం సెకండ్ ఫేజ్ రామారంలో ఉన్నటువంటి ఈ పంపులు ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎప్పుడూ ఆనవాయితీగా ఎవరు శాసనసభ్యులైతే వాళ్ళు ప్రారంభం చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే దురదృష్టం వాళ్ళకి ఎప్పుడు ఈ పంపులు మాత్రం స్విచ్ ఆన్ చేయలేదు. గత 5 సంవత్సరాలు మళ్ళీ తిరిగి మాకే వచ్చింది ఆ అదృష్టం. ఆనాడు మేమే ప్రారంభోత్సవం చేసాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో. మళ్ళీ ఈరోజు తిరిగి పునఃప్రారంభం చేశాం. సత్యప్రభ గారు కానీ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి, మరి అలాగే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన రావాలి, కానీ ఆయనకు ఉన్నటువంటి పని ఒత్తిడి మీ అందరికీ తెలుసు. ఆ కారణంగా మరి అక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి మన శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఆయన తరఫున ముగ్గురం కలిసి ఈవేళ ఈ పంపుల్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఋతుపవనాలు బాగా ఉన్నా ఏలేరులో మాత్రం క్యాచ్మెంట్ పైన వర్షం పడక అందుబాటులో నీరు లేకుండా పోయింది. అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ 2 రోజులు పడ్డటువంటి వర్షం సందర్భంగా మొన్నటిదాకా కేవలం 3.36 టీఎంసీ వాటర్ ఉంటే ఇవాళ 5 టీఎంసీ వరకు కూడా చేరినటువంటి పరిస్థితి ఇన్ఫ్లోస్ వల్ల. ఇప్పుడు ఇది కూడా తోడైంది. ఈ తోడవడం వల్ల ఈ సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా అటు విశాఖపట్నానికి నీరు ఇవ్వడం కానీ, ఇటు మన ఏలూరు ఆయకట్టుకి పరిపూర్ణంగా నీరు తీసుకోవడానికి కానీ ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో మాత్రం నడిపించగలదు అనేటటువంటి ధైర్యం ఉంది. ఏమాత్రం వర్షం పై క్యాచ్మెంట్లు పడి ఒకవేళ అనుకున్న ఇదిలో క్యాచ్మెంట్ నుంచి నీరు వస్తే మాత్రం ఈ పంపులు మళ్ళీ నిలుపుదల చేయడం జరుగుతుంది. అయితే అక్కడి నుంచి క్యాచ్మెంట్లో నీరు కానీ తక్కువ ఉన్నట్టయితే, లభ్యత తక్కువ అయినట్టయితే పంపులు నిర్విరామం మాత్రం వర్షం పై క్యాచ్మెంట్లు పడి ఒకవేళ అనుకున్న ఇదిలో క్యాచ్మెంట్ నుంచి నీరు వస్తే మాత్రం ఈ పంపులు మళ్ళీ నిలుపుదల చేయడం జరుగుతుంది. అయితే అక్కడి నుంచి క్యాచ్మెంట్లో నీరు కానీ తక్కువ ఉన్నట్టయితే, లభ్యత తక్కువ అయినట్టయితే పంపులు నిర్విరామం కూడా పనిచేయించడం జరుగుతుంది. యొక్క విధానం ఎందుకంటే లాస్ట్ వర్షాభావ పరిస్థితులు ఉన్న పురుషోత్తపట్నాన్ని గొడవ చేయగా లాస్ట్లో 2 పంపులు రన్ చేసినటువంటి పరిస్థితి. అది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అక్కడ మంచినీటి దీనికి ఒత్తిడి కారణంగా మేము ఈరోజు ఏ ఒత్తిడి లేకుండా ముందస్తుగానే ఏట్లో ఉన్నటువంటి రిజర్వేర్లో ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని లభ్యతను చూసుకుని ముందస్తుగానే నిర్ణయం తీసుకుని పంపులన్నింటినీ సిద్ధం చేసి ఇవాళ వదలడం ప్రారంభించడం జరిగింది. ఇది చిత్తశుద్ధి కలిగేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి విధానం అని చెప్పక తప్పదు. కేవలం 5 సంవత్సరాలు కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా అటు పుష్కరం కానీ, ఇటు పోలవరాన్ని, ఇటు పురుషోత్తపట్నాన్ని కానీ, అటు తాళ్ళూరు లిఫ్ట్ని కానీ అన్నిటినీ కూడా పడుకోబెట్టారు గత ప్రభుత్వం. ఇవాళ అన్నిటినీ నిద్ర లేపి ఇవాళ అన్ని పనిచేసేటటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాం. పని చేయిస్తాం. ఓకే. ప్రాంతమైన ప్రతిపాడు, జగ్గపేట నియోజకవర్గాలు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గాలు. ఇక్కడ ఎక్కువ రైతులు వర్షాధారం మీద ఆధారపడుతున్నారు. మన గత ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన ఎంతో ముందు చూపుతూ ఆలోచించి గోదావరి జలాలని మన ఏలేరు 24 టీఎంసీలు సామర్థ్యం ఉన్న ఏలేరుని ఎప్పుడు నిండుకుండలా ఉంచాలనే ఉద్దేశంతో ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అన్నది ఆ రోజు ప్రారంభించడం జరిగింది.
గత ప్రభుత్వంలో గత 5 ఏళ్ళలో దీన్ని గాలికి వదిలేసి రైతులకి నీరు సరిగ్గా అందనివ్వకుండా ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. మా ప్రభుత్వం రాగానే గత 5 ఏళ్ళలో కూడా ఈ పంపు రామవరం, ఈరోజు రామవరం ఎత్తిపోతల పథకం దగ్గర నీరు విడుదల చేయడం జరిగింది. డెడ్ ఎండ్కి వెళ్ళిపోయిన ఏలేరు నీరు నిల్వలు 3 టీఎంసీలకి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు 5 ఉందని అధికారులు చెప్పారు. ఇక్కడ ఈరోజు దీన్ని విడుదల చేయడం వల్ల రాబోయే ఒక వారం రోజుల్లో అది కూడా కొంచెం పెరిగి ఖచ్చితంగా విశాఖకి, స్టీల్ ప్లాంట్కి, తాగునీరుకే కాదు మా రైతులకు కూడా ఇది ఏలేరు ప్రాజెక్ట్ నిండుకుండలా వెళ్తే ప్రతిపాడు, జగ్గంపేట కాదు పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాలకు జగ్గంపేట అన్నీ కూడా వాళ్ళకి రైతులకి సరిపోయే నీరు అందించగలమని అందరూ అనుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా తాతయ్య గారు, నెహ్రూ గారు చెప్పినట్టు ఈ ప్రాజెక్టే కాదు ప్రతిదీ కూడా ఆయన ఆధ్వర్యంలో, ఎందుకంటే నెహ్రూ తాతయ్య గారు ఎప్పుడు వ్యవసాయం మీద, రైతుల మీద ఎక్కువ మక్కువ చూపించి ఆయన ప్రాజెక్టులు శ్రద్ధ పెట్టి ఆయన దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించి ఆయన ఎక్కువగా ఈ ప్రాజెక్టుల కోసం, రైతుల కోసం పోరాడే మనిషి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన చెప్పినట్టు అన్ని ప్రాజెక్టుల మీద శ్రద్ధ చూపించి రైతులకి అందరికీ అండగా నిలబడతాం. ఇది మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క రైతుల పట్ల ఉన్న నిబద్ధతకి ఇది మరొక నిదర్శనం. ఖచ్చితంగా మేమన్నీ ఇచ్చిన హామీలే కాదు ప్రజల పట్ల వారి నిబద్ధతను చూపిస్తూ రాబోయే కాలంలో మా పరిపాలన సాగుతుంది. పెద్దలు జ్యోతుల నెహ్రూ గారు చెప్పినట్టుగా గత 15 రోజులుగా వర్షాభావ పరిస్థితుల వల్ల కొంత టెన్షన్ అయితే ఉంది. మొత్తం మీద ఈ రోజున పంపులు ఆన్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. తప్పకుండా ఇప్పటికే గోదావరికి ఫస్ట్ వార్నింగ్ రిలీజ్ చేస్తారంటున్నారా, ఆ ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మెటీరియలాజికల్ రిపోర్ట్స్ కూడా డెఫినెట్గా మనకి ఇన్ఫ్లోస్ ఉంటాయని చెప్తున్నారు. పిఠాపురానికి కేవలం ఏలేరే జీవనాధారం, అదే ఏకైక ఆధారం. ఈ పంపులను ఆన్ చేయడం అనేది చాలా శుభసూచకం. తప్పకుండా పెద్దలు చెప్పినట్టుగా ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం. ఇది అనుక్షణం కూడా పరిస్థితిని పర్యవేక్షించి తదనుగుణంగా కూడా చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఈ రోజున చేసినటువంటి కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఈ ప్రభుత్వం చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం. ప్రజలకి, రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కారంగా ప్రతి క్షణం కూడా మీ అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.